మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ 2వ రాజుల గ్రంథంలో ఇక్కడ పైనుంచి మొదటి అధ్యాయం మనం చదివినప్పుడు ఆహాబు మరణమైనటువంటి తరువాత, ఎవరంట? ఆహాబు రాజు మరణమైన తరువాత మోయాబీలు ఇశ్రాయేలు వారి మీద తిరుగుబడి, మోయాబు దేశం వారు మోయాబీలు అనగా బైబిల్లో నయోమి తన భర్త అయినటువంటి ఎలీమెలెకు, తన 2 కుమారులు మహ్లోను, కిలియో, వారు యూదా దేశపు బెత్లెహేము నుండి వారు మోయాబు దేశానికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారట? మోయాబు. యూదా బెత్లెహేము రొట్టెలు సమృద్ధి కలిగినటువంటి ఆ ప్రదేశాన్ని విడిచి కరువు రాగానే ఎక్కడికి వెళ్ళారు? మోయాబు దేశానికి వెళ్ళినప్పుడు ఆ మోయాబు దేశం శాపగ్రస్తమైన దేశం, శపించబడిన దేశం. ఆ దేశానికి వెళ్ళడమే కాకుండా వెళ్ళిన వెంటనే ఏం జరిగిందంటే తన భర్త చనిపోయాడు. తర్వాత తన 2 కుమారులకి వివాహం చేసింది. ఆ మోయాబు దేశంలో ఉన్నటువంటి స్త్రీలను తీసుకొచ్చి వివాహం చేసింది. ఒక ఆమె పేరు వార్ప, రెండవ పేరు రూతు. మరి 2 కుమారులు కూడా అలా చేయడం వల్ల 2 కుమారులు కూడా చనిపోయారు. ఎంతమంది మిగిలారు? 3 మిగిలారు. ఆ 3లో ఒక ఆమె ఏమైంది? పెద్దమా, నువ్వు మళ్ళీ నీకు పిల్లలు పుట్టరు, మళ్ళీ నేను మరి నాకు పిల్లలు పుట్టరు, మళ్ళా వారిని వివాహం చేయడానికి ఇది అసాధ్యమైనటువంటి పని, సాధ్యం కాదని పెద్దామ చెప్పినప్పుడు పెద్దామ ఏమైంది? వెళ్ళిపోయి. అయితే చిన్న ఆమె ఏమంటదంటే, నీకు పిల్లలు పుట్టినా పుట్టకపోయినా నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం అని ఒక గొప్ప ఒడంబడిగా చేసుకుంది. తర్వాత రాను రాను ఒక ఆయన వస్తున్నాడు. ఆయన పేరు ఏంటంటే ఎవరండి? బోయాజు అనేటువంటి ఆయన వచ్చి ఆమెను వివాహం చేసుకున్నట్లుగా మరి బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, మోయాబు దేశం, ఆ మోయాబు శపించబడినటువంటి ఆ మోయాబీయులు ఎవరి మీద దండెట్టారంటే ఇశ్రాయేలు మీద దండెట్టినప్పుడు తిరుగుబాటు చేసేవి. అప్పుడు అహజ్యా ఏం చేస్తున్నాడంటే ఆ ఇశ్రాయేలు రాజ్యమును పరిపాలన చేస్తున్నటువంటి అహజ్యా షోమ్రోనులో తన మేడగది కిటికీలోనికి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళాడంట? మేడగది ఉంది, ఆ మేడగది కిటికీలో నుండి ఏం చేస్తున్నాడు? ఆ కిటికీలో నుండి కింద పడ్డాడంట. ఎక్కడ పడ్డాడు? ఆ రాజు కిటికీలో నుండి కింద పడి రోగి కింద పట్టినప్పుడు ఏమవుతుంది? దెబ్బలు వెళ్ళి రోగి అయిపోయాడు, మంచం మీద ఉన్నాడు. మీరు అక్కడ జరిగినటువంటి పని ఏంటంటే ఆ రోగి మీరు ఎక్రోను దేవతకు బయల్జెబూబునకు పోయి, అక్కడ ఉన్నటువంటి ఆ సైనికుడు అంటున్నాడు, ఎక్రోను దేవత అయినటువంటి బయల్జెబూబు అనేటువంటి ఒక ఆమె ఉంది దేవత, ఆమె దగ్గరికి పోయి నేను స్వస్థపడదునో లేదో విచారించుడని దూతలను పంపగా, ఈయనేమో రోగమై చావడానికి సిద్ధంగా ఉన్నాడు. అది తగ్గట్లా రోగం, మరి ఏం విరిగిందో, నడి విరిగిపోయిందో, దేనికో పైనుంచి పడ్డాడు కదా, పడితే తగిలితే తగలే డబ్బులు అవుతాయి. దీర్ఘకాలపు రోగం వచ్చేసేసింది, ఇక లేవలేనటువంటి స్థితి, డాక్టర్స్ వల్ల కూడా కానటువంటి పరిస్థితి. ఇక రాజైనప్పటికీ అధికారం ఉన్నప్పటికీ ఈయన తనకున్నటువంటి వ్యాధిని పోగొట్టుకోవడానికి అవకాశము లేదు. కొన్ని సందర్భాల్లో మనకున్న రోగాలు పోవాలంటే డాక్టర్ కూడా చేతులు ఎత్తేస్తారు, ఇక దీని వల్ల మా వల్ల ఎటువంటి పని కాదు. క్యాన్సర్ అనే వ్యాధి వచ్చింది అనుకోండి, ఆ వ్యాధికి ట్రీట్మెంట్ లేదు. ఇక నిదానంగా 1, 2, 3 స్టేజ్లు వచ్చారా అయిపోయినట్టే. ఇక్కడ ఈ రాజయ్య ఉన్నాడు. ఈ రాజుకి ఉన్న ఆ రోగం పోవాలంటే ఆయన ఒక మంచి పని చేస్తే ఆయన వ్యాధి తగ్గుతుంది. ఆయన ఏమంటున్నాడంటే ఇతను పిలిచి, అబ్బాయి ఎక్రోనులో ఒక దేవత ఉంది, ఆ దేవత దగ్గరికి వెళ్ళి నాకున్న రోగం పోయిద్దో పోదో అనే విషయాన్ని మీరు ఏం చేయాలా? అడగాలి. ఈ మధ్య మా ఇంటి దగ్గర కూడా కొంతమంది బయలుదేరి వెళ్తున్నారు. ఆమె అమ్మ జాగ్రత్త పోయినారు, గన్నవరం దగ్గర ఏదో ఊరు అంట, ఏదో ఊరు, గన్నవరం దగ్గరే ఊరు. ఆ ఊర్లో ఒక ఆమె పాస్టర్నే, ఆమె అన్నీ చెప్పింది కదా. ఏం చెప్పింది? జరిగాయి, జరగబోయి అన్నీ చెప్పింది. వాళ్ళు ఆటో కట్టుకుని వెళ్తే వాళ్ళు వచ్చారంటారు, కరెక్ట్గా చెప్పింది. అయ్యా ఏం చెప్పింది?
ఇదివరకు వాడపల్లి అని ఒక ఊరు ఉంది. ఆమె కూడా అంతే. మా ఇంట్లో మా నాన్న వెళ్ళారు, ఇల్లు గురించి తెలుసుకున్నాం వెళ్తే ఆమె చెప్పిందంట, కరెక్ట్గా చెప్పింది అంటున్నారు అంట. ఇలాగా కొంతమంది ఏం చెప్తారంటే జరిగేటువంటి వాటిని కొంతమంది మా ఇంటి దగ్గర సోదరులు వెళ్తున్నారు అనుకోండి, ఆ సోదరుని పిలిచి కూర్చోబెట్టారు, ఏం చెప్పించుకుంటారు, సోది చెప్పించుకుంటారు. ఆ పేరేంటి, దాని పేరేంటి, సోది. వాళ్ళు కూడా అంటారు సోది చెబుతాము, మేము సోది చెబుతాం, డింగ్ 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 అని కొట్టుకుంటా వెళ్తూ ఉంటారు. అయితే వాళ్ళు కరెక్ట్గా మన ఇంట్లో ఎవరైతే చనిపోతారో వాళ్ళు ఏదో వచ్చి కరెక్ట్గా చెప్పినట్లుగా కూడా చెప్తారండి. దురాత్మ కూడా అన్ని కార్యక్రమాలు చేస్తారు, అద్భుతాలు చేస్తారు దురాత్మ కూడా. కనుక ఇక్కడ ఈ రాజు చేసినటువంటి పని ఏంటంటే, అక్కడ ఎక్కువ దేవత అయినటువంటి బయలుశుభు అనేటువంటి దేవత ఉంది. ఆ దేవత దగ్గరికి వెళ్ళి నాకున్న రోగం పోయిద్దా పోదా అని తెలుసుకోమని ఎక్కడ పంపించాడు, ఆ దేవత దగ్గరికి పంపించడానికి ప్రయత్నం చేశాడు. ఎలా అన్నాడు, ఏం జరిగినప్పుడు నేను స్వస్థపడదనో లేదో విచారించుడని దూతలను పంపగా యెహోవా దూత తిష్బీయుడైనటువంటి ఏలియాతో ఇలా సెలవిచ్చాను, మా ఎప్పుడైతే ఈయన బయలుదేరుతున్నాడో వెంటనే దేవుని దూత తిష్బీయుడైన ఏలియాకు ఒక మాట చెప్తుంది. ఏమంటుందంటే, ఆ రాజు నిజమైన ఇక్కడ చదవండి కిందకి వెళ్తే అంటాడు, అక్కడ ఈలాగు సెలవిచ్చును, నీవు లేచి సోమరం రాజు పంపిన దూతలు ఎదుర్కొని పోయి ఇట్లను, ఇశ్రాయేలు వారిలో దేవుడు ఉన్నాడు, లేడనుకుని ఎక్కువ దేవత బయలుదేరుకున్న మీరు విచారించుకోవచ్చున్నారా. వెంటనే ఈ ఏలియా తో దేవుడు చెబుతున్నాడు, ఆయన వెంటనే అక్కడ దూతలను పంపిస్తున్నాడు. అమ్మ మీకు ఒక ప్రశ్న వేస్తాను, నిజంగా ఈ రాజుకి ఏ రోగం వచ్చింది చెప్పండి. నేను అడగకపోతే మీరు నేసం అయిపోతున్నారు. చెప్పండి, ఏ రోగం వచ్చింది? పోయే కాలం వచ్చింది. పోకానో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి. 2 సంవత్సరాలు ఉంటామా, 1 సంవత్సరం ఉంటామా, లేదా 3 సంవత్సరాలు ఉంటామా, ఇది రేపు పోయేలో పోతాం. ఈ విషయం ఆయన తెలియదు కదా. కాబట్టి దేవత దగ్గరికి వెళ్తే దేవత చెప్తుందేమో అన్న ఆలోచన దగ్గరికి దేవత దగ్గరికి ఏం చేశాడు, నలుగురిని పిలిచి వాడు అక్కడ పంపించాడు. వెళ్ళే లోపల ప్రభు దూత దేవుడు ఆ ఏలియాతో చెప్తున్నాడు, ఇశ్రాయేలీయులలో మంచి దేవుడు ఉన్నవాడు అద్భుతాలు చేస్తాడు. ఆ విషయాన్ని మర్చిపోయాడు, అతను పంపిస్తున్నాడు అక్కడికి, నువ్వు వెళ్ళి వాళ్ళు ఎదుర్కోమని చెప్పేసి. ఎవరు పంపించాడట? ఏలియా, దైవజనుడైన ఏలియా. వెంటనే దైవజనుడి విషయం తెలుసుకొని దేవుడు చెప్పాడుగా. ఏలియా కూడా తెలియదు. ఏలియాకి ఎవరు చెప్పారు? దేవుడికి అన్ని తెలుసు. ఆయన చూస్తున్న దేవుడు, ఏం జరుగుతుంది ఈ ప్రపంచంలో, ఏం జరగబోతుంది, ఏం జిమిక్స్ జరుగుతున్నాయి, ఏం జరిగిపోతున్నాయి, మొత్తం ఆయనకి తెలుసు. ఏదైనా మనం కూడా అందుకనే ఆత్మ సంఘముతో చెప్పు మాట చేయగలవాడు వినుముగా. ఆయన చెప్పే మాట శ్రద్ధగా వినాలి. కనుక ఆయన కన్ను లోకమంతటా సంచారం జరుగుతుంది, సంచారం చేస్తుంది. అప్పుడు ఎప్పుడైతే వీళ్ళు బయలుదేరుతున్నారో చూడండి, నాకు ఏం జరిగిందంటే, ఆ దూతలను ఎదుర్కొని పోయి వెళ్ళను. వెంటనే వాడు ఎదుర్కొన్నాడు, వాడికి ఎదురయ్యాడు. ఎవరైనా? ఏలియా, దైవజనుడు ఎదురయ్యాడు అని అంటున్నాడు. ఇశ్రాయేలు వారిలో దేవుడు ఉన్నవాడు లేడనుకుని ఎక్కువ దేవతైన బయలుచుకున్నందుకు మీరు విచారించబోచున్నారా అని ఎవరు అడుగుతున్నారు? ఏలియా వారిని అడుగుతున్నారు. ఇక్కడ ఇశ్రాయేలు దేవుళ్ళలో మంచి అద్భుత కార్యాలు చేసి ఆయన ఉన్నాడు కదా, మీరు అక్కడికి విచారించడానికి వెళుతున్నారా అని వారు అడిగినప్పుడు చూడండి, కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆయన అంటున్నాడు, సరే మంచిది మీరు వెళ్తున్నారు, కానీ యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు ఎక్కిన మంచము మీద నుండి దిగకుండా నీవు నిత్యముగా మనకూడదు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాను. దేవుడికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏం చెప్పాడంటే, నిజమే మీ రాజుకు తెలుసు పలానా మరి దైవజనం ఉన్నాడుగా, ఏలేదో గొప్ప అద్భుతాలు జరిగినాయి కదా, ఆ విషయం దైవజనం తెలియదా? ఆయనకి తెలీదా? అహజ్యా రాజుకి తెలుసా తెలియదండి? అహజ్యా రాజుకి తెలుసా? తెలుసు. ఆ దేశంలో ఆయన రాజుగా ఉన్నప్పుడు ఆ పరిసర ప్రాంతంలో ఏది జరిగినా ఆయనకు తెలుసు. ఎవరో ఒకరు వచ్చి కూర్తారు, పలానా జరుగుతుందంట, పలానా జరుగుతుందంట.
ఈ మన కొద్ది మందిరంలో లేకపోతే మన గృహంలో ఏదైనా జరిగిందనుకో వెంటనే ఏమైపోతే స్ప్రెడ్ అయిపోతుంది, బయట స్ప్రెడ్ అయిపోతుంది, ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది. రాజు తెలుసా తెలీదా? తెలిసి కూడా అక్కడ పంపిస్తున్నప్పుడు ఈ దైవజనుడు ఏ లేదు వాళ్ళని పిలిచి అంటున్నాడు, అబ్బాయి నీ రాజు ఉన్నాడు చూసారా, నీవు ఎక్కిన మాంసం దిగకుండానే చస్తాడు అని చెప్పాడు. ఈ మాట గొప్పదా? అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పే మాట గొప్పదా? చెప్పండి అమ్మా, చెప్పాలి. దైవజనుడు చెప్పిన మాట మంచిదా? అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు చెప్పే మాట చెప్పి మంచిదా? దేవుడికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఒకే ఒక మాట అన్నాడు, దేవుడు అవునంటే అవును, కాదంటే కాదు. ఇక్కడ రాజుగా పరిపాలన చేసేటువంటి వాడికి ఏముండాలంటే సాత్వికమైన మనస్సు కలిగి ఉండాలి. హల్లెలూయా. సాత్వికుల ధనులు వారు భూలోకంలో ఏం చేస్తారట? స్వతంత్రించుకుంటారు. బైబిల్లో యోగును చూసాం, ఆయన సాత్వికుడు. ఆయన గురించి ఇప్పటికీ చెప్పుకుంటాం, ఏనాడో యోగు. యేసు ప్రభు కంటే ముందు యోగు ఎన్నో సంవత్సరాల క్రితం, కానీ ఇప్పుడు ఏం చేస్తాం? అందుకనే సాత్వికులు ధనులు వారు భూలోకంలో ఏం చేస్తారట? ఏమండి, కొంతమంది సాత్వికులు కనపడతారు నిజంగా, వాళ్ళు లేచిన నుంచి ఒక సాత్వికమైన మనసుతో వెళ్తుంటారు. అందుకని వీడు సాధు స్వభావం. ఏ స్వభావం? ఆవును కూడా, ఆవును ఉండే చూస్తారు, వాటిని ఏమంటారు? సాధువు జంతువు అంటారు, ఎవరికి హాని చేయదు. నిజంగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ రాజులు ఏమి లేదంటే సాత్వికము లేదు, తగ్గింపు లేదు, దేవుని యందు భయభక్తులు లేవు. ఆ బైబిల్లో మనం చూసాం, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిని దేవుడు ఏం చేశాడు? హైలైట్ చేశాడు, ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాడు. తగ్గింపు లేని వాడు గర్విష్ఠులు ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? తొక్కిపడేశాడు సమస్యలు. ఎవరి గర్విష్ఠుల యొక్క గర్వమును ఆయన నిలిచేసేటువంటి. చూడండి, నువ్వు పెట్టబోయా పర్లేదు, కానీ ఏముండాలంటే మనసు పెట్టేంతగా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ ఈ రాజు ఎప్పుడైతే ఒక కొత్త ఆలోచన చేశాడు, ఏంటంటే దేవుని విడిచిపెట్టి, దేవుని స్వస్థత అద్భుతాలను విడిచిపెట్టి ఎక్కడ పంపిస్తున్నాడు? ఏమండి, లేని వాటి దగ్గరకు పంపిస్తున్నాడు. ఏది మంచిది? ఇది మంచిదా? అది మంచిదా? ఇదే మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగింది? దైవజనుడు చెప్తున్నాడు, రాజు మంచం మీద దిగకుండానే చనిపోతాడు. ఈ విషయం వెళ్ళి ఎవరు చెప్తున్నారు? మళ్ళా అమ్మా, రాజు చెప్తున్నాడు, అయ్యా మేము బయలుదేరాము, బయలుదేరితే ఒక ఆయన మాకు ఎదురయ్యాడు,